గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. అర్హత లేకున్నా గానీ అక్రమంగా ఆసరా పెన్షన్లలో లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడు పేపర్లో ఒక వార్త రావడం అనేది జరిగింది. స్పెషల్గా ఒక కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని వీరిపైన కంప్లైంట్ రావడంతో వారి పెన్షన్ల పైన జిల్లా స్థాయి ఉన్నతాధికారులు విచారణ జరపడం జరుగుతుంది అని, విచారణ జరిపిన తర్వాత వారు అనర్హులు అని తేలితే వారి పెన్షన్లను నిలిపివేయడంతో పాటు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పెన్షన్లను రికవరీ కూడా చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వార్తకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అర్హత లేకున్నా అక్రమంగా లబ్ధి అని హెడ్లైన్ ఇవ్వడం అనేది జరిగింది. నకిలీ పత్రాలు, ఆధార్లు, వయసు మార్చుకుంటూ దళారుల సహకారంతో అర్హత లేకున్నా పెన్షన్లు పొందుతున్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. హుజీరాబాద్ మండలము సిర్సంపల్లికి చెందిన ఓ వ్యక్తి చేనేత కార్మికుల పెన్షన్ల పైన ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. విచారణ ఇంకా కొనసాగుతుండటంతో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది అని ఇందులో తెలియజేశారు. హుజూరాబాద్ మండలంలో మొత్తం 168 మంది చేనేత పెన్షన్లు పొందుతున్నారు. సిర్సపల్లిలో నకిలీ పెన్షన్దారుల పైన అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఇటీవల అధికారులు గ్రామంలో విచారణ జరిపారు. 17 మందిని గుర్తించి వారి వద్ద ఉన్న పత్రాలతో ఎంపీడీఓ కార్యాలయానికి రావాలని సూచించడం అనేది జరిగింది. కొందరు మాత్రమే హాజరు కాగా వారిలో మరికొంతమంది పత్రాలు తీసుకురాలేదు. డిఆర్డీఓ శ్రీధర్, ఎంపీడీఓ సునీతలు మిగతా వారు తీసుకువచ్చినటువంటి ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ఇందులో కొందరివి నకిలీ పత్రాలుగా గుర్తించినట్లు సమాచారం. 17 మందిలో కొందరు 2016 నుంచి, మరికొంతమంది 2022 నుంచి 2016 రూపాయల పెన్షన్ను పొందుతున్నారు. అయితే విచారణ ముందుకు సాగకుండా అక్రమ లబ్ధిదారులు ప్రజాప్రతినిధులతోటి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అని ఇందులో ప్రస్తావించడం అనేది జరిగింది. పెన్షన్ పొందాలంటే వయసు ధృవీకరణ ముఖ్యం. చేనేత పెన్షన్లకు ఆ శాఖ ఇచ్చే గుర్తింపు కార్డులు కూడా ఉండాలి. ఈ క్రమంలో దళారులు పుట్టుకు వచ్చి ఆధార్లో పుట్టిన తేదీ మార్చుతూ అక్రమంగా పెన్షన్లు పెట్టిస్తున్నారు. ఇందులో అధికారులకు కూడా కొంత ముట్ట చెబుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక మండలంలో పెన్షన్ డబ్బులు ఖాతాలో వేయకుండా నిలిపివేశాము. పెన్షన్దారులు నకిలీలు అని తేలితే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి డబ్బులను కూడా రికవరీ చేస్తాము. సిర్సపల్లిలో అక్రమ పెన్షన్ల పైన ఇటీవల విచారణ జరిపాము, ఇంకా కొనసాగుతుంది అని చెప్పేసి ఆ మండలం ఎంపీడీఓ గారు తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆసరా పెన్షన్లలో అర్హత లేనటువంటి వారు కూడా అక్రమంగా ఈ పెన్షన్లు పొందుతున్నారు. మీ గ్రామంలో కూడా ఎవరైనా అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నట్టయితే మీ మండలం యొక్క ఎంపీడీఓకి కానివ్వండి, మీ జిల్లా యొక్క డిఆర్డీఓకి కానివ్వండి, లేదా మీ జిల్లా కలెక్టర్ గారికి కానివ్వండి, మీరు కంప్లైంట్ చేసినట్టయితే వారిపైన విచారణ జరపడం అనేది జరుగుతుంది. వారు అనర్హులు అని తేలితే మాత్రము వారి పెన్షన్లను తొలగించడము, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పెన్షన్లను రికవరీ చేయడం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు.